హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసరికైతే నా కూతురు పుట్టినరోజు అండి. అయితే ఇంకా పొద్దుడానికి అయితే ఇంకా నిన్న రాత్రి అయితే షాపింగ్ మాల్ చేసేసాం కదా. ఇంకా షాపింగ్ మాల్ చేసినామని అయితే ఇంకా రాత్రి అయితే తీసుకోవడానికి పొద్దుపోయింది. ఇంకా వస్తా కేక్ అయితే ఇప్పుడు వెళ్ళి ఇంకా చేను నుంచి అయితే నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు పెట్టుకుంటే ఇంకా ఒకసారి ఇక తీసుకురావడానికి కుదరదని చెప్పి ఇంకా మధ్యాహ్నం అయితే గుండ్రేలు వచ్చాను. గుండ్రేలు వచ్చి కానీ కేక్ అయితే వస్తా కేక్ కూడా తీసుకొచ్చాను. కేక్తో పాటు ఇక పిల్లకి కూడా ఇంకా కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చాను. ఇంక ఈరోజు అయితే ఇంటికాడ పెట్టుకుందాం అనుకున్న ప్రార్థన అయితే ఇంకా చర్చిలో అయితే ఇంకా ఇంటికాడ పెట్టుకోవాలి మన చర్చిలో ప్రార్థన అయితే. ఇంక ఇక్కడైతే బాగుండేదే కానీ చర్చిలే కదా. ఇంక ఈరోజు వచ్చేటప్పటికైతే చర్చిలో అని చెప్పి శనివారం కదా ప్రార్థన ఉండేది కాబట్టి చెప్పి ఇంకా చర్చిలోనే పెట్టేసుకున్నాము. చర్చిలోనే పెట్టేసుకున్నాం. ఇంకా చర్చిలో పెట్టేసుకున్నాం కదా. ఇంకా ఆనకాల అయితే కేక్ కటింగ్ అనేది మొత్తం అంతా ఇక్కడే కాకుండా చర్చిలోనే పలహారంగానే మొత్తాన్ని చర్చిలో పెట్టేసుకున్నాము. చర్చిలో ఇక ఆనకాల పోయేటప్పటికి 7:30 ప్రార్థనకు పెడతారండి. 7:30 అయితే ప్రార్థన పెట్టేటప్పటికి మా కూతురికి అయితే ప్రతి ఒక్కరి విషయం చెప్పండి. నా కూతురికి అయితే ఎందుకంటే 5 నుండి 6లోకి వచ్చేసింది ఇయర్స్కి వచ్చేటప్పటికైతే. ఇంకా అదిగాక వచ్చే ఏడుకి ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా బాగా చదవాలని మా స్కూల్కి అందరూ కోరుకోండి. నా కూతురు అయితే పుట్టినరోజు అనేది మళ్ళీ ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అనేది సంవత్సరం ఒకసారి వచ్చేది కాబట్టి నా కూతురు పుట్టినరోజు కూడా మంచి గ్రాండ్గా చెప్పుకున్నాను. కానీ అంత బడ్జెట్ లేదు కాబట్టి లో బడ్జెట్ వెళ్ళిపోతాము. ఇప్పుడు అంటే మామూలుగా పుట్టినరోజు కదా 4 చేత ఎప్పుడైనా నేనైతే కేక్ ఇచ్చుకున్నామని మనకు అంత బడ్జెట్ లేదని చెప్పి ఇప్పుడైతే నేనైతే కేకుతోనే సర్ది పెట్టుకుంటాను. దేవుడి దయ వల్ల వాళ్ళ బాబా మంచిగా భవిష్యత్తుకు బాగా చదువుకోవాలని చెప్పి నేనైతే మటుకి. రోజా హాయ్ అమ్మా. ఈ అమ్మాయి వచ్చేదాకా నా తమ్ముడు కూతురండి. హాయ్ చెప్పు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగా చదువుకోండి మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. చెప్పు. నేనైతే బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. ఈ అమ్మాయి బాగా చదవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి అండి. బడికి చక్కగా బాగా చదువుకో. ఇంకేందండి మరి నా కూతురికి అయితే మొత్తం అందరూ విషయం చేయండి. మళ్ళీ వచ్చే డిసెంబర్ అయిపోగానే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కల్లా మళ్ళీ నా పెద్ద కొడుకు బర్త్డే వచ్చేస్తుంది మళ్ళీ అమ్మని అయితే. మరి హాయ్ చెప్పు అందరికి. ఏమైనా మాట్లాడతావు వాళ్ళతో? ఏదైనా కొత్త వాళ్ళు కనబడుతుంది మా ఛానల్ అనుకుంటారా? నా తమ్ముడు కూతురండి. ఇంకెప్పుడైతే నేను తోటి ఛానల్లో తీసుకురాలేదు వాళ్ళనైతే. ఇప్పుడే తీసుకురావడం వాళ్ళ ఛానల్కి అయితే. ఇంక వాళ్ళైతే ఎక్కువ కనపడరు. నేనైతే ఇప్పుడే కదా నా కొడుకు అయితే చూడండి పాపం ఎంత ఆత్రుతంగా అయితే ఛానల్కి రావాలనుకున్నాడు. వాడికి అయితే బట్టలు లేక ఆగిపోయాడు. ఓకేనండి, ఇంకా ఇప్పుడు దాకా అయితే చూసారు కదా మా ఆయన హ్యాపీనెస్ ఎంత సంతోషం అనిపించిందో. ఎందుకంటే వాళ్ళ కూతురు బర్త్డే అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా అనిపించాడు. హాయ్ అబ్బో ఇది ఇంకా చక్కని తల్లి. హాయ్ ఇదిగండి హ్యాపీ బర్త్డే గర్ల్. ఇదిగండి మా బర్త్డే గర్ల్ని అయితే రెడీ చేసేసాను. ఏంది సిగ్గుపడుతున్నావా? బైక్లే మమ్మీ. ఓకేనండి, అది అదైతే పైకి కడితే పాపం టైట్ అయిందని చెప్పేసి కొంచెం కింద కనుక్కుంది. ఇంకా ఆశ్రిత వచ్చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎలా ఉన్నానో మీరే కామెంట్ చేయండి. అబ్బా ఇటుగా పులిరాజు ఇంకెక్కడ ఇటుగా నువ్వు కూడా నిలబడాక ఇక్కడ. హాయ్ చెప్పండి ముగ్గురు, హాయ్ చెప్పండి. స్థాయి చూడండి. హాయ్. ఆదర్శ్ చూసారా ఎంత లెక్కేస్తున్నాడు? అరే ఇది గోల్డా? ఎవరు తెచ్చారు చెప్పు. నేనే తెచ్చింది. ఆశ్రిత నువ్వు ముగ్గురు హాయ్ చెప్పండి మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. అబ్బా ఏం దిక్కాడు. మమ్మీ చక్కగా మాట్లాడుతుంది అమ్ము. అబ్బాయి అబ్బాయి చేయండి పట్టుకమ్మా. నువ్వు మధ్యలో అంటుండ్రా. అదిరా అది వెరీ గుడ్. ముగ్గురు హాయ్. ఓకేనండి, ఇంకా ముగ్గురిని అయితే రెడీ చేసేసాను. ముగ్గురికి ఒక్కసారి కొత్త గుడ్లు ఉండాలి చెప్పేసి ముగ్గురికి అయితే కొత్త గుడ్లు అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇట్లా వీళ్ళ స్పెషల్ వచ్చేసి ఇంకా ఆశ్రిత ఒక్కతే. ఆశ్రీ ఏంది మరి ఇంకా ఏం లేదా? ఏదన్నా చెప్పు మమ్మీ. వెనక్కి తిరిగి ఒకసారి నీ జడేది. జడ ఎవరు వేసారు? ఏ అత్త
గ్రేష్ తీసిందా? ఏ కాదు, నేనే వేసింది. గ్రేస్ అత్త కదా వేసింది. ఓకేనండి, మా ఆడబిడ్డ అయితే మా శ్రీతకి చక్కగా అయితే రెడీ చేసేసింది. ఇంకా అన్ని మ్యాచింగ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా కేక్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి పైన పెట్టేశాడు. ఇంకా పిల్లలు వచ్చేసి ఆగం చేస్తారని ఇంక ఇలా వచ్చేసి మా తోడుకోళ్ళ పిల్లలు మహి, ప్రశాంతి, హాయ్. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. ఇంకా ఓకేనండి, ఇంకా చూసారు కదా. ఏది మమ్మీ? హాయ్. ఓకే అండి, ఇంకా కేక్ కటింగ్ అయితే చర్చిలో చూపించేస్తాను, చూసేయండి తప్పనిసరిగా. లేదురా మమ్మీ ఫోటో తెస్తున్నా. ఏ మమ్మీ ఫోటో తెచ్చిన మామూలుగా చదువుతున్నా. ఎవరికి? ఏరా వాడు వచ్చేసి మా తమ్ముడు అండి. వీడికి ఎవరన్నా ఒక పెళ్ళి అంటే కాల్ చేయండి, పెళ్లి చేసేద్దాం. ఇంకా మా తమ్ముడు అయితే చూసాడు కదా, ఇంకా వాడే ఇంకా మా కూతుర్ని చూద్దామని చెప్పేసి వీడియో కాల్ అయితే చేపించేసాడు. ఓదే ఇంకోకేనండి, ఇంకా కేక్ కటింగ్ అంతా అయితే చర్చిలో అయితే చెప్పించేస్తున్నాను. ఇంకా చర్చిలోకి వచ్చేసి బూందీ లడ్డు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా అక్కడికైతే వెళ్దాము, టైం వచ్చింది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి చాలా చేశానండి. ఇంకా మామూలుగా టమాటా పప్పు, అలానే బంగాళదుంప కర్రీ, వైట్ రైస్, పెరుగు, ఇంకా మొత్తం అయితే వండేసాను. ఈరోజు చికెను, పులావ్ అవన్నీ రెడీ చేయలేదు, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అయితే రెడీ చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా ప్రార్థన అయిపోయినాక పాస్టర్ గారిని ఇంటికి పిలిపించేసి వచ్చుకొని ఇంకా భోజనం అయితే పెట్టుతాను. ఓకేనా, ఇంకా ఫస్ట్ అయితే చర్చికి అయితే వెళ్దాము, చాలా టైం అవుతుంది. పాండే పాలో ఆశ్రిత బండి ఎక్కుతా నాగమా. కుమార్తె ఆశ్రిత శ్రీను మరియు కుమార్తె దేవుడు ప్రేమించి వాళ్ళని అనుగ్రహించినటువంటి మరి కుమార్తె ఆశ్రితాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ అతని ఆయుష్కాలం అంతా దేవుడు భద్రపరిచి ఆశీర్వదించినట్లు
దేవుడు తనను నమ్మిన వాళ్ళను ఆయన ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? మనము కొత్త నిబంధనలో మాట చూస్తాం కదా, రోమరు 8:28. దేవుడు తను ప్రేమించు వారిని ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారిని సమస్తము కూడా మేలు కోసం జరిగిస్తాడు. సమస్తము కూడా మేలు కొరకే జరిగిస్తుంటాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఇందులో ఇది పిల్లల సందర్భం కాబట్టి, పుట్టినరోజు సందర్భం కాబట్టి మనం ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకుంటే 14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ నిలిచి ఉండేది. ఆయన ఆశీర్వాదము కదా ఎంతో అద్భుతమైనటువంటిది. యెహోవా ఆశీర్వదించును. అలాగైతే ఇక్కడ మనకు మాట మనం చూస్తాం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. వృద్ధి పొందించడం అంటే అభివృద్ధి చేయడం కదా, డెవలప్మెంట్, అభివృద్ధి చెందే విధంగా చేస్తాడు. ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటంటే అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఆయన మిమ్ములను మీ పిల్లలను అభివృద్ధిలోకి తెస్తాడు. మిమ్ములను మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నిజంగా దేవుడు తనను నమ్మిన వారిని ఆయన ఆశీర్వదించగా, ఆయన ఆశీర్వాదము మమ్మల్ని దేవుడు అసలు పట్టించుకోవడం లేదు, ఆయన మాకు ఏం చేయడం లేదు అని ఒకవేళ ఎవరైనా అంటే అది ఆయన అపార్థం చేసుకున్నట్లే అవుతుంది కదా. ఆయన ఎవరిని ఆశీర్వదించకుండా ఉండలేడు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకొరకే ఇక్కడ భక్తుడు ఏమంటాడు, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని మరిచిపోలేదు, మమ్మల్ని ఆయన ఆశీర్వదించాడు. మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించు. వృద్ధి పొందించాడు అంటే అభివృద్ధి చేస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, విస్తరింపజేస్తాడు అనే మాటలు ఇక్కడ మనకి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎట్లా మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఎట్లా వృద్ధిలోనికి తెస్తాడు అంటే బైబిల్లో ఆయన వృద్ధి చేసే విషయాలు, ఆయన అభివృద్ధి పరిచేటువంటి విషయాలు చాలా రకాలుగా ఉన్నాయి. అందుకొరకు వాటన్నిటికీ ఒక పేరు చెప్పాడు పౌలు గారు. ఏమంటే సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు. సమస్తమును సమకూరుస్తాడు. అందులో చాలా ఉంటాయి. ఆయన మనల్ని ఆశీర్వదించే విధానాలు, ఆయన అభివృద్ధిలోకి తెచ్చే విధానాలు ఎట్లా ఉంటాయి అంటే తెల్లవారేసరికి మనం ఏదో వింతగా మారిపోం కదా, అభివృద్ధి అయిపోం అంటుంటారు కదా. తెల్లవారికి ఏమైపోవాలట, కోటీశ్వరుని అయిపోవాలనుకుంటారు. సాధ్యమాది అంటే అభివృద్ధిలోనికి తేవడం ఎలాగా, అభివృద్ధిలోకి రావడం ఎలా? ఇస్సాకుని గురించి ఒక మాట మనం చూస్తాం ఆదికాండంలో. అతను ఎట్లా అభివృద్ధి చెందాడు, ఎట్లా క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు కదా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి బహుగా ఫలించాడు. అతను నూరంతలుగా ఫలించాడు. ఆ నూరంతల ఫలం ఎట్లా వచ్చింది అతనికి? క్రమక్రమముగా వచ్చింది. అందుకొరకే కొత్త నిబంధనలు వారు చెప్తే ఏమంటాడు, ఒకడు 30 60 100 క్రమక్రమముగా ఆయన వృద్ధిలోనికి తెస్తాడు. ఇప్పుడు కూడా మరి పిల్లలు ఎట్లా ఒకసారి తెల్లవారిసరికి పెద్దవాళ్ళు అయిపోతారా? బాల్యము కౌమార్యము హృదయంతో వయసునందు జ్ఞానమందును క్షమాభివృద్ధి చెంది వర్తిల్లుతుంది. మరియు కృప పాలించమని ఈ కృపాహస్తాలకు అప్పగిస్తూ కేక్ కటింగ్ చేసుకుంటుండగా
కృపా జ్ఞానం తెచ్చి సంతోషంలో అందరూ పాల్గొని చూపుతారు. సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు అదే మీ కొదనాలు మీ పాదంలో చేస్తున్నాను. మాకు ఆశీర్వాదంగా తీసుకు మరి సంతోషంలో ఈ కేక్ కటింగ్ చేస్తుంది. నేను మరి ఈ కేక్ కటింగ్ ద్వారా ఎంతో సంతోషపడుతుంది. అలాగే అది ఎలాగైతే పిలిచిన వారికి అలాగే సంతోషాన్ని కలిగిస్తుందో, ఆనందాన్ని కలిగిస్తుందో, అలాగే ఆ బిడ్డ జీవితం అంతా కూడా సంతోషమయంగా, ఆనందమయంగా, ఆశీర్వాదంగా ఇదే ఆయన కొనసాగింప చేస్తారని మీకు కృపాహస్తాన్ని కట్టుకొస్తుంది. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, Asrita. Happy long life to you. May God bless you. May God bless you.
అని వాడున్నాడు. ఆదర్శ అక్షరాన్ని బట్టి స్థుతిస్తున్నాం. మరి నాయన కుమార్తె ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డకు నేను మరి 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరంలో అడుగు పెట్టే కృప బిడ్డకి దయచేశారు. సంవత్సరమును తయారు చేయటాన్ని బిడ్డకు మీరు ధరింపజేసినందుకే స్థుతిస్తాం. నమ్మదగిన వాడ మీకు వందనాలు ప్రభా. మరి ఈ సంతోషాన్ని సంఘంలో పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ బ్రతుకు దినములన్నిటా కూడా కొత్తలో దీవించి మంచి ఆరోగ్యమివ్వండి, జ్ఞానాభివృద్ధినివ్వండి, బలాభివృద్ధినివ్వండి, క్షేమాభివృద్ధిని అనుగ్రహించి ఆ బిడ్డను మీరు క్రమక్రమముగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. విద్య ఎందును, బుద్ధి ఎందును, వయస్సునందును, జ్ఞానమందును ప్రభా, దైవికమైన జ్ఞానమందును చక్కగా సంపూర్ణంగా ఎదిగి వర్ధిల్లడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఆయన బిడ్డలు చేస్తున్న ప్రతి పని, వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి. సాగు చేస్తున్న వ్యవసాయ పంట భూములను దీవించండి. నాయన గొప్పగా ఫలింప చేయండి. నిశ్చయముగా వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి, అనుభవించినట్లు సహాయం చేయండి. పిల్లలు ఒలివ మొక్కలు వల్ల ఎదగడానికి చూపించండి. స్కూల్కి వెళ్తున్నారు, ఇద్దరు కూడా ఆదర్శం. వారికి మంచి జ్ఞానమునిచ్చి మంచి చక్కగా స్కూల్కి వెళ్తూ వస్తున్న కాపుదలు మరి చక్కగా చదువు అభ్యసింపచేయడం, మంచి జ్ఞానం పొంది వర్తిల్లడానికి సహాయం చేయాలి. చిన్నవాడైన అక్షయం కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము ఆత్మగా ఇచ్చిందని ప్రార్థన చేస్తుంది. మీ కృపకు మీ చిత్తాన్ని అప్పగిస్తున్నాం. అలాగే సమయంలో మహిత ప్రశాంతిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి తల్లిదండ్రులు జీవనోపాధి కొరకు దూరంగా ఉన్నారు. మరి ఇక్కడ ఉంటుండగా కావాల్సిన క్షేమ భద్రత వారికి కూడా ఆయన మరి దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి వేడుకుంటూ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ
రేపటి పునరుద్ధాన దినం కొరకు మమ్మల్ని అందరం కూడా సిద్ధపరచండి. మీ సన్నిధిలో నేను ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపా భాగ్యాన్ని మాకెల్లరికూ అనుగ్రహించమని సర్వశక్తిమంతుడయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తున్నా. అలాగే ప్రభా మమ్మల్ని ఎంతో ప్రేమించి దయానైనా వారి గృహానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. నాయన భోజన పానాదులను ఏర్పాటు చేశారు. నాయన నా నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం పొందక మానరని చెప్పారు కదా ప్రభా. మన గురించి దానికంటే ఎక్కువైన ప్రతిఫలం ఎక్కువైన పరిచర్య చేశారు. తప్పకుండా నాయన దానికి రావాల్సిన న్యాయమైన ప్రతిఫలాన్ని నీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ ఇయర్ ఒకటో తరగతికి వెళ్తుంది కదా, బాగా చేసుకున్నాం. నేను చాలా ఆశపడ్డాను. ఆశ్రితా లేదనుక స్కూల్లో చాలా బెటర్ అన్నాను. అమ్మాయి ఈ అమ్మాయి బెటర్ కానీ వాడు ఇప్పుడిప్పుడే కదా ఇంకా అలవాటు కాలేదు. ఈ అమ్మాయి దేవుడి దేవల చాలా బాగుంటుంది. బాగా చదువుకున్నావా? మంచి పేరు తెచ్చుకో, మంచిగా చదువుకో, మంచి మార్కులు. ఆశ్రిత గుడ్ గా అండి. ఇంకా ఇప్పటిదాకా అయితే చూసారు కదా, చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే జరిగిపోయింది ఆశ్రిత బర్త్డే అయితే. ఇంక నేను వచ్చేసి ఇంకా ఏమేమి కర్రీ చేశాననేది చూసాను. ఆశ్రితకి ఇదంటే తీసేపా ఇంక పనుకోపో. ఇంకా పాస్టర్ గారు యజరానికి కూడా భోజనం అయితే పెట్టేసాను. ఇంకా పాస్టర్ యజరానికి కూడా అయితే అన్నం అయితే వడ్డించేసానండి. ఇంకా మా ఎంతో భాగంగా అంతా చేసేసి ప్రార్థన అయితే పెట్టించేసుకున్నాము. ఇంకా ఆశ్రిత గురించి చాలా బాగా ప్రార్థన చేయించేసాను. ఇంకా నేను వచ్చేసి ఏమేమి చేశాను కర్రీస్ అనేది చూసాను. ఇంతవరకు అయితే వీడియో తీయటం అయితే కుదరలేదు కర్రీస్. ఓకేనండి. ఇంకా అంత అయితే చెప్పేసా కదా, ఇప్పటిదాకా మొత్తం అయితే రెడీ చేసాను. ఇంకా నేను వచ్చేసి ఇంకా బంగాళదుంప టమోటా కర్రీ అయితే రెడీ చేసేదాను. ఇంకా అదేవిధంగా ఒక పప్పు చారు టమాటా పప్పు అయితే రెడీ చేశానండి. ఇంక ఈరోజు వచ్చేసి స్పెషల్ ఇయ్యానండి, ఆశ్రిత బర్త్డే స్పెషల్ వచ్చేసి సరేనా. ఇంకా ఆశతో పుట్టినరోజు అయితే మటుకైతే బాగా ఒక రంగం బాగానే జరిగింది అనుకుంటున్నా. ఇంకా అదే మటుకైతే కూరల మటుకు ఈరోజు చేసి అదిరిపోయినాయి. అదేవిధంగా పప్పు టమాటా పప్పు. ఓకేనండి. ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ అలానే టమాటా పప్పు కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకంతా అడవుడి అయిపోయిందండి. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పొలం పనికి అయితే వెళ్ళొచ్చాము మా చేలో పని కడికి. ఇంకా అందుకని వీడియో తీయడానికి కుదరలేదు. ఆశ్రిత బర్త్డే అయితే చెప్పే కదా, చాలా బాగా జరిగింది. ఇంకా వీడియో మొత్తం ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. సరేనా. కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఇంకా ఆశ్రిత వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయిని అయితే చూపించట్లేదు. పిల్లలు వచ్చేసి ఇంక నిద్రపోవచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 వచ్చేసింది. ఇంకా వాళ్ళు పండుకున్నాకే 11 అయింది అనుకుంటా. ఓకేనండి. ఇంకా మీ అందరికి గుడ్ నైట్, బాయ్ బాయ్. గుడ్ నైట్, బాయ్ బాయ్. గుడ్ నైట్, బాయ్. సరేనా. ఇంకా రోజు అయితే మాట్లాడాను కదా, కూర అయితే టేస్ట్ అదిరిపోయినాయి. టమాటా పప్పుకి కానీ బంగాళదుంప కర్రీ కానీ మొత్తం. ఇంకా ఆదర్శ అయితే బర్త్డే పార్టీ కంటే మామూలుగా ఉండండి. పార్టీలు అంటే ఆదర్శాలకే రెడీ టక్ టక్ కుర్రాడు మటుకి. కొద్దిగా వెనక్కి తిరిగావు. అబ్బో కూర ఎట్టుంది ఆదర్శ?
సూపర్గా ఉందట. అబ్బో ఇంత పడేనక్కడికి ఆడబుట్టాడు మనకి. పులి, పెద్ద పులి. పెద్ద పులివా చిన్న పులివా? ఈ పులి ఎప్పుడు పెడతాను నువ్వు పెద్ద పులివా? అబ్బో